ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 34వ వచనము. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థతను నేను నిదానించి చూచితిని. వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ప్రియమైన వర్లరా, దేవాది దేవుడు భక్తుడైన మోషేతో మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే ఒక మండుచున్న పొద ద్వారా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఐగుప్తులో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఎంతో దురవస్థలో ఉన్నారు. అంటే కఠినమైన చాకిరి, కఠినమైన శ్రమ, బానిసత్వము, విశ్రాంతి లేని పరిస్థితి. 430 సంవత్సరాలుగా వారు ఎంతో దౌర్జన్యానికి గురి చేయబడుతున్నారు. అందుకనే వారి యొక్క అవస్థని దేవుడు చూచాడు. వారు పెట్టిన మొర, వారి యొక్క మూలుగులు దేవుడు విన్నాడండి. ఈ 430 సంవత్సరాలుగా వారు చేస్తున్న ప్రార్థనలు దేవుడు విని వారిని విడిపించటానికి దిగి వచ్చాను అంటున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు దిగి వచ్చాడు. ఎంత అద్భుతమండి ఇది, ఎంత ఆశ్చర్యము. చూడండి, వారిని విడిపించడానికి దేవుడు మోషేని సెలెక్ట్ చేసుకున్నాడు. మోషేతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఐగుప్తుకి పంపాలి అనుకుంటున్నాను. ప్రేమైన వర్లరా, ఒకసారి ఆలోచించండి. ఈ మోషేని ఒక అధికారిగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన నిలబెట్టాడు. ఒక విమోచకుడుగా నిలవబెట్టాడు. ఒక నడిపించే నాయకుడిగా నిలవబెట్టాడు. కావున ఈ ఉదయకాలమందు ఆలోచించండి. దేవుడు నువ్వు దురవస్థలో ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు, నీ యొక్క దురవస్థని దేవుడు చూడగలడు. దేవుడు చూస్తాడు. ఎప్పుడు? ప్రార్థన చేసినప్పుడు. ప్రార్థన దేవుడు వింటాడు. అంతేకాదు, ఆ దురవస్థలోంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు అనే విషయాన్ని ఏ దినము కూడా మరవద్దు. కాబట్టి ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా, శ్రమలో ఉన్నా, ఎటువంటి చిక్కుముడుల్లో చిక్కబడి ఉన్నా, ప్రార్థన చేసినప్పుడు దేవుడు విడిపించువాడండి. ఎవరొకరిని నీ పక్షాన ఆయన నిలవబెడతాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.